హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజస్ పదాల పదినిసలు. ఈరోజు మనం చెప్పుకోబోతున్న సిరీస్ చెలి నీవసమై. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? చెలి నీవసమై పార్ట్ 323. శారద వాళ్ళు వెళ్ళేసరికి రామయ్య గారి ఇల్లు మొత్తం పువ్వులతో అందంగా డెకరేషన్ చేసి ఉంది. లక్ష్మి హడావుడిగా తిరుగుతున్నారు ఏర్పాట్లు చూసుకుంటూ. తను ఉండాల్సిన స్థానం అది. కానీ రాజేశ్వరీదేవి పంతం వల్ల తను తన కోడలికి దూరంగా ఉండాల్సి వస్తుంది అని ఒక క్షణం బాధపడినా, ఇప్పుడు ఈ అవకాశమైనా వచ్చింది చాలు, కనీసం నా కోడల్ని కళ్ళ నిండుగా చూసుకోవాలి అనుకున్నారు శారద. శారద గారిని చూడగానే నవ్వుతూ ఎదురెళ్ళి, నీ కోడలు నీ కోసం చాలా ఎదురు చూస్తుంది అన్నారు లక్ష్మి. మీరున్నారుగా తనని చూసుకోవటానికి, నా మీద బెంగ రాకుండా చూసుకుంటున్నారు కదా నా కోడల్ని, నవ్వుతూ అంది శారద కూడా. ఎంత చేసినా నేను అత్తనే అయ్యాను, కానీ మీరు అమ్మగా మారిపోయారు దానికి, అందుకే మీకోసం ఎదురు చూస్తుంది అని నవ్వుతూ ఆవిడతో కలిసి లోపలికి వెళ్ళారు. అప్పటి వరకు కాస్తో కూస్తో ఉన్న దిగులు కూడా లక్ష్మి గారి మాటలతో మాయమైంది. నిజమే, తన కోడల్ని తన కూతురులానే చూసుకుంది. కానీ ఆ కూతురికి తన అవసరం ఉన్న సమయంలో తన పక్కన లేకుండా పోయింది. దాని గురించి బాధపడుతూ నేను ఇప్పుడు ఉన్న ఈ టైంని వేస్ట్ చేసుకోకూడదు అని లోచన గదిలోకి వెళ్ళింది శారద. మాధవ్ వాళ్ళు బాలుని వెతుక్కుంటూ వెళ్ళి ఏర్పాట్లు చూడటంలో బిజీ అయ్యారు. అత్తమ్మ శారదాని చూడగానే తనని హత్తుకుని వెనక చూసింది అర్హంత్ కోసం. అర్హంత్ రాలేదని అర్థమైనా ఆ బాధని బయట పెట్టకుండా అత్తగారితో సంతోషంగా మాట్లాడింది. తింటున్నావా? అసలు కొంచెం కూడా ఒళ్ళు రాలేదు. వాడి మీద దిగులు పెట్టుకుని తినకుండా నా మనవణ్ణి బాధ పెడుతున్నావా? లోచన పొట్ట నిమురుతూ అడిగారు శారద. సడన్గా బేబీ కిక్స్ ఇవ్వడంతో, నీ కొడుకు నన్ను కొడుతున్నట్టున్నాడు, నీకు సపోర్ట్ అనుకుంటా అని నవ్వుతూ కాస్త కిందకు బెండయ్యి, మీ అమ్మని అంటున్నానని కొడుతున్నావా నన్ను? మీ అమ్మ నాకు కోడలు, నేను నీకు నానమ్మని. మీ అమ్మని తిట్టే హక్కు నాకుంది, నిన్ను కూడా తిడతాను, అవసరమైతే 2 వాయిస్తాను కూడా, నవ్వుతూ అంది. ఆ మాటలకి బేబీ గిరగిరా తిరిగి కిక్సిస్తుంటే, చూడు త్రిలోచన, వీడన్నీ వింటున్నాడు, నా బంగారం తెలివితేటలు అన్నీ తెచ్చుకుని పుట్టేలా ఉన్నాడు, అల్లరి గడుగ్గాయి. ముద్దుగా పొట్టని చిన్నగా ఒక దెబ్బ వేశారు ఆవిడ. అత్తమ్మ, కన్నయ్య ఖచ్చితంగా మీ అబ్బాయి పార్టీనే అయిపోతాడు, ఒక్క మాట అననివాడు తెలుసా, చాలా ఇష్టం వాళ్ళ డాడీ అంటే. నువ్వు 24 గంటలు వాడి గురించి ఆలోచిస్తూ నీ బిడ్డతో కూడా వాడి గురించే చెప్తున్నట్టున్నావు, అందుకే వాడికి కూడా మా డాడీ అంటే ఇష్టం ఏర్పడిపోయినట్టుంది. కడుపులో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో, పిల్లలకి ఏం చెప్తామో వాళ్ళు కూడా దానికే బాగా అట్రాక్ట్ అవుతారు అంటారు కదా, అది నిజమే మరి అంది నవ్వుతూ. మరి మీరేం చేశారు బావ మీ కడుపులో ఉన్నప్పుడు అని అడిగింది లోచన హుషారుగా. అప్పటికి అర్హంత్ రాలేదు అన్న బాధని కాస్త పక్కన పెట్టేసింది. తను ముందే దానికి ప్రిపేర్ అయి ఉండటంతో బాధగా ఉన్నా ఆ బాధని బయట పెట్టలేదు. నేను ఎక్కువగా రామాయణం, మహాభారతం, భాగవతం అవి చదివేదాన్ని. మీ మావయ్య తిట్టేవారు కూడా, కానీ ఎందుకో నాకు అవి చదవటం ఇంట్రెస్టింగ్గా అనిపించేది. అవి చదువుతుంటే ఇంకా మిగిలిన విషయాలు గుర్తొచ్చేవి కాదు. ఇంకేం పని చేస్తున్నా, ఏదైనా మ్యూజిక్ విన్నా మీ మామయ్య నాతో టైం స్పెండ్ చేయట్లేదని, నా పుట్టింటి వాళ్ళతో కాంటాక్ట్లో లేనని ఏదో ఒక బాధ అనిపించేది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎక్కువగా బుక్స్ చదివేదాన్ని అని చెప్పింది శారద. అందుకే బావకు అన్ని తెలివితేటలు వచ్చినట్టున్నాయి అత్త, మీరు ముందే చెప్పాల్సింది, నేను కూడా బుక్స్ చదివేదాన్ని అంది లోచన. నువ్వు చదవకపోయినా నా మనవడి తెలివితేటలకి తక్కువ లేదు, కానీ ఇంకా రెడీ అవ్వలేదేంటి, టైం అవుతుంది కదా అని చీర తీయగానే, అది చాలా బరువుగా అనిపిస్తుంది అత్తమ్మ, అందుకే కూర్చోబెట్టే ముందు కట్టుకోవచ్చు అని కట్టుకోలేదు అంది లోచన. టైం అవుతుంది కదా, నేను కడతానాగు అని చీరని ముందే కాస్త సెట్ చేసి లోచన కట్టుకోవడానికి వీలుగా పెట్టి తనకి సాయం చేశారు శారద. వారంలో డెలివరీ అయిపోవచ్చు అంది అత్తయ్య రూప. ఒక పక్క బావ పెళ్ళి, మరో పక్క నా డెలివరీ, కాస్త భయంగా ఉంది. చీర కట్టుకోవడం పూర్తయ్యాక
అత్తగారి చేతిని పట్టుకుని బాధగా అంది లోచన. నేను నీ పక్కనే ఉంటాను లోచన, ఆ టైంలో నాకు కాల్ చెయ్యి. సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళొద్దు, అలానే రూపని ఒక 10 రోజులు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పు. అవసరమైతే హాస్పిటల్ అవర్స్ అయ్యాక ఇక్కడికి రమ్మని చెప్పు అంది. ఆల్రెడీ బాలు మాట్లాడాడు అత్తమ్మ, రూప నైట్ టైం ఇక్కడే ఉంటుంది, ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే వెళ్తుంది అని చెప్పింది. కోడలికి నగలు పెట్టి తల నిండా పువ్వులు పెట్టి కళ్ళ నిండుగా చూసుకున్నారు ఆవిడ. లక్ష్మి వచ్చి ముహూర్తం సమయం అవుతుంది అని చెప్పడంతో ఇద్దరూ కలిసి లోచనని బయటకు తీసుకెళ్లారు. కారు ఆగటంతో తేరుకున్న స్వీటీ చుట్టూ చూసి, అర్హంత్ మనం ఎక్కడికి వచ్చాం తడబడుతూ అడిగింది, చేతిలోని ఫోన్ని గట్టిగా పట్టుకుని. ఆ ఫోన్ తీసుకుని డాష్బోర్డ్లో పడేసి, లోపలికి వెళ్తున్నాం కదా తెలుస్తుంది పద అని కారు దిగాడు అర్హంత్. భయంగా కారు దిగింది స్వీటీ. భయంగానే కారు దిగిన స్వీటీ, అర్హంత్ మనం ఇక్కడికి అంటూ చుట్టూ చూస్తూ భయంగా అడిగింది. ఏం మనం ఇక్కడికి రాకూడదా? ముందుకు నడుస్తూ అడిగాడు అర్హంత్. అర్హంత్ అమ్మమ్మకి తెలిస్తే ఊరుకోదు, మనం వెనక్కి వెళ్ళిపోదాం కంగారుగా అడిగింది స్వీటీ. ఎందుకు? ఆఫీస్ వర్క్ ఏదైనా ప్రాబ్లంలో ఉందా? ఏం పర్లేదులే, నేను హెల్ప్ చేస్తాను, మనం ఇంటికి వెళ్ళాక అన్నాడు. స్వీటీకి భయంతో ముచ్చెమటలు పోసాయి. వాళ్ళు అక్కడికి వచ్చిన విషయం రాజేశ్వరీదేవికి తెలిస్తే ఖచ్చితంగా తన ప్రాణం తీసేస్తుంది. అర్హంత్ వెనక్కి తిరిగి, కాసిం కాక మీ స్వామి భక్తిని చూపించాలని మీరు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు సైడ్ స్మైల్తో. కాసింకి ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళనే చూస్తున్నాడు భయంగా. రాజేశ్వరీదేవికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని భయం అతనికి కూడా ఉంది. అర్హంత్ ప్లీజ్, కావాలంటే నువ్వు వెళ్ళు, నేను వెనక్కి వెళ్ళిపోతాను అంది స్వీటీ. అలా ఎలా వెళ్ళిపోతావు స్వీటీ? ఇక్కడి వరకు వచ్చాక లోపలికి వెళ్ళకుండా వెనక్కి వెళ్ళిపోతావా? తప్పు కదా అది అని నవ్వుతూ అన్నాడు. కానీ ఆ నవ్వులోని భావం తెలియకపోయినా ఎందుకో అర్హంత్ని చూసి స్వీటీకి భయంగా అనిపించింది. ముందైతే ఇక్కడికి రావాలని నేను కూడా అనుకోలేదు, కానీ ఎప్పుడైతే మీరు నన్ను ఆపడానికి ట్రై చేస్తూ పిచ్చి ప్లాన్స్ అన్నీ వేశారో అప్పుడు నాకు ఖచ్చితంగా నేను ఇక్కడికి రావాలని అనిపించింది. ఏముంది ఇక్కడ? ఎందుకు నన్ను అడ్డుకోవడానికి ప్లాన్ వేస్తున్నారు అని అడిగాడు లోపలికి నడుస్తూ. స్వీటీ మౌనంగా ఉండటంతో, అయినో నువ్వేం సమాధానం చెప్పవని నాకు తెలుసు, అందుకే నేరుగా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు తెలుసుకుంటాను కదా ఎందుకు మీరు నన్ను ఆపాలని చూస్తున్నారో అన్నాడు సైడ్ స్మైల్తో. అర్హంత్ అలాంటిది ఏం లేదు, సెక్యూరిటీ రీజన్స్ వల్లనే అమ్మమ్మ నిన్ను బయటకు రానివ్వటం లేదు అని తడబడుచు చెప్పింది స్వీటీ. నువ్వు ఏదైనా చాలా కాన్ఫిడెంట్గా చెప్తావు కదా స్వీటీ, నీ మాటలు కూడా కాన్ఫిడెంట్గానే ఉంటాయి. నీ వే ఆఫ్ బిహేవియర్, నీ యారోగెన్స్ అంతా నాకు తెలుసు. అదంతా ఇప్పుడు మిస్ అయింది. అసలు నువ్వులా కాకుండా ఏదో ముసుగు వేసుకుని నటిస్తున్నావు. నీ తడబాటులోనే సమాధానం తెలుస్తుంది స్వీటీ. అన్నీ బయటకు తీస్తాను, మీరెవరూ ఏం చెప్పకపోయినా అన్ని విషయాలు బయటకు వస్తాయి అని గుమ్మంలో నుంచి లోపలకు అడుగుపెట్టాడు అర్హంత్. వెనకే స్వీటీ కూడా భయంగా వచ్చింది. అదే సమయంలో శారద, లక్ష్మి ఇద్దరూ కలిసి లోచనని తన గదిలో నుండి హాల్లో ఏర్పాటు చేసిన వేదిక జరిగే ప్రదేశానికి తీసుకొస్తున్నారు. నిమ్మపండు రంగు పట్టు చీరకి మామిడాకు రంగు బంగారు జరీ బోర్డర్ వచ్చిన చీర కట్టుకుంది లోచన. ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన గ్లోతో పాటు ఆ చీర రంగు కూడా లోచన మొహాన్ని ప్రకాశవంతంగా మార్చింది. కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్నాడు అర్హంత్. అర్హంత్ని చూసిన మాధవ్ తల కొట్టుకుంటూ, రే బావా ఎప్పుడు వచ్చావు? నువ్వు రావని అనుకున్నాను అంటూ వెళ్ళి తనని కదిపాడు. మాధవ్ మాటలకి అందరూ తనని చూడటంతో ముందు షాక్ అయినా తర్వాత చాలా సంతోషించారు. లోచనకి అయితే సంతోషంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి. కళ్ళతోనే నో అన్నట్టుగా సైగ చేయడంతో ఆ కన్నీళ్లు బయటకు రాకుండా ఆపేసి నవ్వుతూ చూస్తుంది లోచన. శారదా గారు కూడా సంతోషంగా చూస్తూ
పక్కనే ఉన్న స్వీటీని చూసి అనుమానంగా చూశారు. అమ్మా, నేను వస్తానని చెప్పాను కదా, నన్ను వదిలేసి వచ్చావు నువ్వు, అయినా నేను వచ్చేసాను చూసావా అన్నాడు అర్హంత్ నవ్వుతూ. నువ్వు రావాలి అనుకుంటే ఒకరి సాయం అవసరం లేదు కదా చందు, ఎలా అయినా వచ్చేస్తావు, ఎంతమంది ఆపినా నిన్ను అడ్డుకోలేరు కదా, ఓరగా స్వీటీ వైపు చూసి చెప్పింది శారద. ఇక్కడ నా అవసరం ఉంది చందు, అందుకే వచ్చాను అంది ఆవిడ నవ్వుతూ. నేను కరెక్ట్ టైంకే వచ్చాను కదా, స్టార్ట్ అవ్వలేదైతే అన్నాడు చుట్టూ చూస్తూ అర్హంత్. ఇప్పుడే మొదలవుతుంది, ఇదిగో తిని త్రిలోచన, బాలు వాళ్ళ చెల్లెలు అని లోచనని చూపించింది. హలో అని చేతిని ముందుకు చాపాడు అర్హంత్. లోచన కూడా చేతిని ముందుకు చాపడంతో గట్టిగా పట్టుకున్నాడు ఆ చేతిని. అర్హంత్ ఫీలింగ్ అర్థమయ్యి సిగ్గుల మొగ్గే అయింది లోచన. వాళ్ళ ఫీలింగ్స్ అర్థమయ్యి అత్త టైం అవుతుంది అన్నాడు బాలు. లోచన చేతిని వెనక్కి తీసుకోవడంతో అర్హంత్ నవ్వుతూ మీరు చాలా అందంగా ఉన్నారండి అన్నాడు. లోచన సైలెంట్గా తలదించుకుంది. శారద వాళ్ళు లోచనని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టారు. మొదటిసారి లోచనకి అన్నీ అర్హంత్నే చేశాడు. మొదట తనే బొట్టు పెట్టాడు, గాజులు వేశాడు, పువ్వులు పెట్టి గంధం రాసి తనని ఆశీర్వదించి నోటిని తీపి చేశాడు. కానీ ఈసారి ఆ అవకాశం లేదు అన్న బాధ కలిగింది లోచనకి. సరిగ్గా అదే సమయంలో బయట కాసిం రాజేశ్వరికి కాల్ చేశాడు. అప్పటి వరకు భయంతో రాజేశ్వరికి తెలిస్తే ఏమవుతుందో అన్న టెన్షన్ని అధిగమించి ఫోన్ చేశాడు. మేడం తడబడుతూ భయంగా పిలిచాడు కాసిం. ఏమైంది కాసిం? మేడం, సార్ బాలు వాళ్ళ ఇంటికి వచ్చారు మేడం, సార్ ఇద్దరూ లోపలికి వెళ్ళారు అని చెప్పాడు తడబడుతూ. వాట్, ఏమంటున్నావు నువ్వు కాశీ అని కోపంగా అడిగింది రాజేశ్వరి. నిజం మేడం అనడంతో మీరేం చేస్తున్నారు, అసలు స్వీటీ ఎలా ఒప్పుకుంది, ఏం జరుగుతుంది అక్కడ బయటకు వస్తూ అడిగింది రాజేశ్వరి. నాకు తెలియటం లేదు మేడం, స్వీటీ మేడం కూడా చిన్నబాబుతో కలిసి లోపలికి వెళ్ళింది. మేము వచ్చేసరికి కారు దిగేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు మేడం. చిన్నబాబుకి కోపం వస్తుందని కాస్త దూరంగా ఫాలో అవుతున్నాం. మేము వచ్చేసరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, ఎలాగో నెమ్మదిగా చెప్పాడు కాసిం. మరి ఇప్పుడు రాజేశ్వరిదేవి రియాక్షన్ ఏంటి తెలుసుకుందాం మరో అప్డేట్లో. అంతవరకు సెలవు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.